భయమునకు మూలమేమిటి? భయం అంటే ఎందుకు వస్తుంటే మెలకువలో వస్తుంది. ఇప్పుడు నా ఎదురుగా పాము కాలు మీదకి వెళ్తుంది, భయం వేస్తుంది. అలాగే ఒక పులి నిద్రపోతున్నప్పుడు తెలియకుండా పక్క దగ్గరికి వచ్చి పడుకుంది. నీకు ఇంట్లో సీసీ కెమెరా ఉంది గదిలో, అది తలుపు తీసుకొని మళ్ళా మామూలుగా వెళ్ళిపోయింది. పొద్దున్నే చూసుకున్నా, అప్పుడు భయం వేసింది. నీ పక్క మంచం దగ్గరికి వచ్చి పనుకున్నా కూడా సింహము తలుపు తీసుకుంటే అప్పుడు సీసీ కెమెరాలో పడ్డా కూడా నీకు భయం లేదు, నీ పక్కన సింహం ఉన్నా కూడా. మళ్ళా ఎప్పుడు భయం వచ్చింది? సీసీ కెమెరా చూసుకొని నా సింహం నా గదిలోకి వచ్చింది వామ్మో అని చూసి, అంటే భయపడేది అనాత్మ. అంటే దేనికైతే మరణం ఉందో అది భయపెడుతుంది. గార్డెన్ మీద నీకు భయం ఎందుకు లేదంటే భయంతో పడే వస్తువు నువ్వు కాకుండా భయం లేని ఆత్మగా ఉన్నావు. కాబట్టి భయము అనాత్మకు, అంటే దేహభ్రాంతి. లోపల ఆత్మకి భయం అనేదే తెలియదు. దీన్ని అభయస్థితి అంటారు.